నాకంటే నా ఒపీనియన్ కంటే నీ ఒపీనియన్ ఇంపార్టెంట్. అంటే మీరంతా ఫ్రెష్గా ఆలోచిస్తారు. నేను ఒక రకంగా రొటీన్ అయిపోయాను. ఇది చేసి 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 మెకానికల్ అయిపోయాం. మేము ఒక స్టేజ్లో మెకానికల్, మీరు ఫ్రెష్ మైండ్. సో మీకు నచ్చితే నాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. డెఫినెట్లీ నచ్చింది సార్. చాలా పోయిటిక్ గా నరేట్ చేసిండు అన్న కూడా, మజా అనిపించింది. మంచి సినిమా రావాలి పల్లెటూరు వైబ్ లో. నాకు సీతమ్మ వాకిట్లో సినిమా సెషన్ సార్. సీతమ్మ వాకిట్లో చెట్టు సినిమా చాలా ఇష్టం సార్. ఈ కథ వింటున్నప్పుడు కూడా ఆ వైబ్ అనిపించింది సార్. అంటే నేను అనేది ఆ లొకేషన్స్, అంబియన్స్ కానీ, మనుషులు మాట్లాడుకునే విధానాలు కానీ, ఈ గోదావరి సైడ్ ఉండేవాళ్ళు సినిమా చూసినప్పుడు అక్కడ ఇట్లా ఉంటారా అని అనిపించింది. ఇక్కడికి వచ్చినాక ఆ ఊళ్ళో బతుకుతుంటే మజా ఉంది సార్. ఇప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్ వాళ్ళంటే బాధ అవుతుంది. ఇవన్నీ పెట్టి ఇగో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొబ్బరి కూడా వస్తాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మిర్చి బజ్జీలు తినొచ్చు. మనం మిర్చి బజ్జీలు రోడ్ మీద తినాలి. ఇప్పుడు డెఫినెట్లీ తిందాం సార్. రేపు ఎల్లుండి ఆ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. రోడ్ మీదకి వెళ్ళిపోయి బళ్ళు మీద తినేసి గబగబా తినేసి గబగబా వచ్చేద్దాం. ఓకే. అంటే మనం ఈ సినిమా రెడ్ పర్పుల్ ప్రొడక్షన్స్ లో ఇంకా టైటిల్ అవుతాం అప్పుడు ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు దీనివల్ల భీమవరంకి వచ్చి పునుగులు తినడం, మిర్చి బజ్జీలు తినడం కాకుండా సార్ ఇది చెప్తుండే ఇంకా మజా వస్తుంది. సార్తో మిర్చి బజ్జీలు భీమవరం కొడుతుంటే సార్. ఓ యా, విల్ డెఫినెట్లీ డు ఇట్. డెఫినెట్లీ తిందాం సార్. తీసేసి ఇన్స్టా కూడా తీసి పెట్టేద్దాం. పెడదాం సార్. ఓకే. ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా సార్. ఓకే. మీ రీల్స్ లో నేనంటే అంతగానే కాదు సార్. అదే కాదు, నేను నా ఇన్స్టాలన్నీ ఆ మూమెంట్లో అనిపించాలి. ఇది మజా వస్తుంది, నాకు మజా రావాలి ఫస్ట్. అండ్ పర్సనల్ లైఫ్ ఇష్టం. ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమితాబ్ బచ్చన్ గారి లైఫ్, ఆయన లైఫ్ ఎట్టా ఉంటుంది నాకు క్యూరియాసిటీ ఉంటుంది. సో మన లైఫ్ ఎట్టా ఉంటుంది, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది. సో అది ఆ లెవెల్కి వెళ్ళి మనం చేసేస్తామంటే మజా వస్తుంది మనకి. ఎందుకంటే నాకు బేసిక్లీ రోడ్ సైడ్ ఫుడ్ ఇష్టం. ఇట్ ఈస్ నాట్ దట్ ఇళ్ళ కోసం చేయటం కాదు. 5 స్టార్ హోటల్స్ కంటే రోడ్ సైడ్ ఫుడ్ ఇష్టం. ఆ చిన్నప్పటి నుంచి ఆ డాబాల్లో తిని అన్ని అలవాటు అయిపోయింది. అలవాటైతే ప్రాబ్లం లేదు, ముందు నుంచి అట్లుంటే సడన్ గా తింటే లేదు ఇష్టమే, బాగా ఇష్టం. తినిపిస్తుంది సార్. తెలంగాణ కూడా సార్, అక్కడ మనదే మొత్తం అక్కడ టేస్ట్ లోనే చూపిస్తా. ఇక్కడ చూసేలే, నీ టేస్ట్ చాలులే. నార్మల్ సార్. మరి కాదు, నువ్వు మాడతావు, పాటలు పాడతావు, నాకు అర్థం కాదు. మాడతావు, సినిమాలో క్లారిటీ ఉంది. భయం వల్ల అట్లా అయిపోతుంది సార్. సినిమా భయం ఏం కాదు, కానీ సినిమాలో డైలాగులు చాలా క్లారిటీ అంటే ఫ్లో ఉంది, భలే ఉంది. మీ సినిమాలో మే ఫేమస్లో ఆ క్లారిటీ ఆఫ్ డైలాగులు చెప్తేనే సగం మింగుతావు, సగం చెప్తే బాగుంది. ఆ ఫీల్ బాగుంది. క్యారెక్టర్ దగ్గర పట్టుకోవడానికి. ఇప్పుడు నేను సుభాష్తో కూడా అదే అంటున్నా, ఇటువంటి సినిమాలు మనం ఫుల్ స్టాప్లు పెట్టకయ్యా డైలాగులకి. ఈ డైలాగ్ అయినాక తన డైలాగ్ చెప్పాలి, తన డైలాగ్ అయినాక నేను డైలాగ్ చెప్పాలి. ఎందుకంటే లైఫ్లో మనం ఓవర్లాప్ చేసుకుంటూ ఉంటాం మాటలు. నేను మాడుతూ ఉంటే నువ్వు మాడుతావు, నువ్వు మాడుతాను నేను మాడుతావు. అవి ఉంటే టగటగట వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే మోసం మనం మాట్లాడేదంతా చెత్త సోది, అన్నీ అర్థం అవసరంలా. మెయిన్ కాంటెంట్ అర్థమైతే చాలని నా ఫీలింగ్. ఈ సినిమాలో అది ఫాలో చేద్దాం. అన్ని సినిమాల్లో డాట్స్ పెడతారు, ఫుల్ స్టాప్ పెడతారు, అలా పెడతారు. షూట్ చేసాం కదా, చాలా అడ్వాంటేజ్ అయింది. ఎగ్జాక్ట్లీ. డ్రామా చేసేసాం అక్కడ. అది కెమెరాలో పెట్టి రికార్డ్ చేసుకున్నాం. ఫస్ట్ సినిమాలో సింగ్ సౌండ్ చాలా ఓవర్ యాక్షన్. అప్పుడేదో అనుకున్నాం సార్, ఫ్రెండ్స్ అందరం కూర్చొని సింగ్ సౌండ్ చేస్తే ఇప్పుడే చేసేద్దాం, మళ్ళీ మైక్ ముంగడ సినిమా ఎందుకు తీయడం, మైక్ ముందు సినిమా తీయడం బాగుంది. అట్లా ఎందుకులే అనుకొని మనం సింగ్ సౌండ్ తో వెళ్ళిపోదాం. కాకపోతే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలంటారు. సెట్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉందంటే అది మీకు తెలిసిందే కదా సార్. పర్లేదు సార్, పిన్ డ్రాప్ సైలెంట్ అందరూ మన మాటిని భయపడి ఉన్నారనుకుందాం. కుక్కరినా సౌండ్ నాట్ ఓకే అంటాడు, కాకొడుతున్నా నాట్ ఓకే అంటాడు. అది కూడా సార్ ఒక సీన్ చేస్తున్నాం, అందులో ఉంటుందా నన్ను నేను దెబ్బలు తింటా ఉంటా. ఆ సీన్ అయ్యేటప్పుడు ఊరికే షేర్ చేస్తారు, నన్ను కొట్టాలి, నా బాధ అది, రియల్ గా కొట్టాను నన్ను అని చెప్పి సర్పంచ్ కి చెప్పాను. నేను తప్పు చేసాను, వాళ్ళు కొడతారు కదా. బాగుంది, గట్టిగా కొట్టింది సార్. 14 టేక్లు అయినా నాకు ఇది ఓకే అన్నా డ్రామా చేసేసాను. కెమెరామెన్ మీకు ఫోకస్ ఓకే అంటే నాకు డ్రామా ఓకే, కో డైరెక్టర్ మీకు ఫ్రేమ్ ఓకే అంటే నాకు ఓకే, సౌండ్ నీకు ఓకే అంటే నాట్ ఓకే అన్నాడు. ఏమైంది ఎక్కడో టీవీ ప్లే అవుతుంది అన్నాడు.
ఇప్పుడు టీవీ మళ్ళీ చంపదెబ్బలు తిన్నా అది గట్టిగా పట్టుకుంటుంది సార్, చిన్నగా వచ్చిన మా చౌకి పడతలేదు. ఇంకా మా వాళ్ళు అందరూ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయి అందరు అసలు కొడుతుంటే ఎవరింట్లో టీవీ ప్లే అవుతుందంటే ఒక ఆంటీ పాపం సీరియల్ చూసుకుంటుంది. పాపం చూసుకుంటుంటే ఇది మధ్యాహ్నం సీరియల్ పోతే రాదు ఎందుకు పెట్టలేదు, మళ్ళీ హాట్ స్టార్ లోనో యూట్యూబ్ లోనో చూపిస్తాము జర షార్ట్ అవుతుందమ్మా. ఇప్పుడు ఇప్పుడు ఫనీగా ఉంటాయి కానీ సింగ్ సౌండ్ వచ్చే ఇష్యూస్ ఎట్లాంటివి సార్, కానీ మజా సార్. షార్ట్ లో నీకు మోచేయి తగిలింది ట్రాక్టర్ లేపేటప్పుడు లేపేటప్పుడు గట్టిగా తగిలినట్టుంది. చెప్పలేదు సార్ లేపుదా అని రప్పని ఇట్లా డమ్మని లేచా బాగానే తగిలినాయి. సినిమాలు బొప్పు వచ్చిందా సార్? షూటింగ్ అయిపోదాకా ఉండే సార్, అది ఎల్బోకి తాకింది ఇక్కడ తాకింది దెబ్బ. మంచిగా ఏమనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు ఆగినందుకు ఒకటి ప్యూర్ పల్లెటూరు స్లాంగ్ ఇందాక అన్నట్టు తెలంగాణ సైడ్ది ఇటు గోదావరి సైడ్ది ఇప్పుడు చేస్తుంటే రెండు కాంట్రాస్ట్ అది కూడా మీతో చేయడం హ్యాపీ ఉంది సార్, సూపర్ హ్యాపీ ఉంది సార్. థియేటర్ లో మిమ్మల్ని నన్ను పక్క పక్క చూసుకుంటుంటే మా అమ్మని చూసేటి పక్క చూడాడా జగపతి బాబు సార్ తో చేస్తున్నా అర్థమవుతుందా. ఇప్పుడు సినిమా వేస్తున్నాడు నమ్మలే కదా నువ్వు సినిమాకి. ఇప్పుడు సెకండ్ సినిమా షూటింగ్ ఇక రాలేదు సార్, చాలా దూరం కదా, సెకండ్ షెడ్యూల్కి రమ్మన్నా. మీరు ఉన్నప్పుడు తీసుకొస్తా సార్, అక్కడ హైదరాబాద్ లో కలుద్దాం. హైదరాబాద్ బెటర్ డాడీని కూడా తీసుకురా, డెఫినెట్లీ తీసుకొస్తా. ఆయన షాక్ అయ్యారు కదా నీ డైరెక్షన్ చూసి. నేను సైలెన్స్ అనగానే అందరూ ఊరుకోవడం అనేది పెద్ద హైలైట్. అది అంటే సిక్స్ కదా సార్, అట్లా అలవాటు అయిపోయి మా డాడీ ఏంటంటే ఏదో ఇప్పుడు నీ మాట వీళ్ళందరూ ఏంటరా ఇంటర్ డాడీ ఎందుకంటే నీ మాట అన్నట్టు ఇంటర్ డాడీ చూసా సైలు జనంగానే అందరూ ఒక్కసారి అయిపోయారు, ఇద్దరు పని చేసుకునే అంట. ఒక నిమిషం షాక్ అయ్యాడు, ఓకే నిజంగా సినిమా తీస్తున్నాను. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కొడుకులు కూతుర్లు ఫారెన్ వెళ్తుంటారు, జాబ్ చేస్తుంటారు. ఎక్కడ తప్పు కోతాశలకు పోయి తప్పుతో పడతానేమో అని బాధ అంతే. ఎందుకంటే ఎస్ఐ కావాలనే ఫీల్ ఉండే కదా. ఎస్ఐ అంటే మా డాడీ ఇంటి కూడా జీప్ ఉంటది, మంచిగా ఒక రెస్పెక్ట్ ఉంటది. అది అంటే అందుకే జీప్ ఉన్నా సార్, మేము ఫేమస్ అయిపోయినా మా డాడీ కోసం. అట్లాంటి దానికి. సో ఈ షూట్ ఎంజాయ్ చేస్తున్నా తర్వాత సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్లీ పాపం దాట్ వే ప్రొడక్షన్ చాలా బాగుంది, అది నీట్ గా. అంటే ఈ పల్లెటూరులో కూడా మనకి ఇబ్బంది లేకుండా చక్కగా చేస్తుంది. సో స్మూత్ గా వెళ్తా ఉంది. లెట్స్ సీ. మీరు రాకముందు కూడా ఇంతే సార్, చాలా నీట్ గా ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా. ఫస్ట్ మనుషులే మర్యాదగా ఉన్నారు కదా సార్, రండి అని మాట్లాడుతున్నారు. తిట్టినా మర్యాదగా మాట్లాడుతున్నట్టే ఉంది నాకు. ఎవరెవరన్నా తిట్టుకుంటుంటే చూస్తుంటే. ఇటుపక్క అట్ట బాగుంటుంది, ఈ సైడ్స్ అట్ట చక్కగా ఉంటుంది. అవును సార్, మాట తీరు మళ్ళీ సర్కాజం బానే ఉంటుంది. అదే ఇందాక ఎగతాలు ఈ మనిషి ఇప్పుడు ఇందాక మాట్లాడేది అది ఉంటుంది కావాలంటే, అది గట్టిగానే వస్తుంది. కానీ మంచిగా ఉంది, ఎంజాయ్ చేస్తాను. కొత్త వైబ్, కొత్త ఎనర్జీ చూడాలి సార్. డైలాగులు మళ్ళీ వేరే వాళ్ళకి వాళ్ళు అయితే నువ్వు ఎవరిదాళ్ళే రాసుకోమంటావు నువ్వు. అంటే అట్లా అలవాటు, అంటే అది ఆర్గానిక్ వస్తుంది కదా. కొన్ని మనం రాసుకుని ఇంపార్టెంట్ డైలాగ్స్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళు అంటే ఏ యాక్టర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎవరినన్నా యాక్టర్ ఒరిజినల్ టైమింగ్ ఒకటి లేదా ఒరిజినల్ పర్సనాలిటీ ఒకటి ఉంటుంది. ఆ ఒరిజినల్ పర్సనాలిటీని ఈ కొత్త క్యారెక్టర్ మీద అప్లై చేయగలిగితే చాలా బ్యాలెన్స్డ్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఈ క్యారెక్టర్ ఈడ తప్ప ఎవ్వడు చేయలేడు అన్నట్టు ప్రొజెక్ట్ అవుతుంది ఫీలింగ్. అవును, ట్రూ మ్యాచ్ అయిపోతుంది కదా. వన్స్ ఆ ఓన్ ఒరిజినల్ వచ్చినప్పుడు ఇట్ లుక్ ఒరిజినల్ ఆటోమేటిక్. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఇట్లా చాలా రోజుల తర్వాత సెక్యూరిటీ గార్డ్ క్యారెక్టర్ వేసుకుంటే? క్యారెక్టర్ ఇంకా సెక్యూరిటీ గార్డ్ డ్రెస్ అయ్యలేదు, అది వేసినా తెలుస్తుంది. బట్ ఇంట్లో ఈ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫీల్ బాగుంది, ఆ ఫీల్ బాగుంది. కూతురుతో ఇంటరాక్షన్ బాగుంది. మనిద్దరం ఒక సీనే చేసాం, బట్ ఐ నో ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ కదా. ఇది ఓన్లీ థర్డ్ డే ఆర్ సంథింగ్ ఐఎమ్ డూయింగ్. ఇంకా చాలా ఉంది మనకి హైదరాబాద్లో. చేద్దాం, ఎంజాయ్ చేయాలి, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయాలి లైఫ్లో. సక్సెస్ ఒకటే కదా, ఫెయిలియర్ కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే ఇంకా గొడవ లేదు లైఫ్లో. సజెషన్ అయ్యారు సార్, తీసేసుకుంటా. సజెషన్ ఏం అవసరం, నువ్వే నేర్చుకుంటావు. ముందు జాగ్రత్త పడతా సార్, ఇట్లాంటిది రాబోతుందంటే కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటుంది సార్. ఏదైనా చెప్పండి సార్ యంగ్స్టర్స్ కి. ఏదైనా అందరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అది చూస్తాం ఆటోమేటిక్లీ.